హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే బీరకాయ పొట్టుతో పచ్చడి అండి. 4 ముద్దల అన్నం ఎక్కువే తింటాము, ఏ కూరలు లేకపోయినా ఇలా పచ్చడితోని కడుపు నిండా అన్నం తినేస్తాము. ఫస్ట్ అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. దానికోసం ఇక్కడ బీరకాయలు కోసుకుంటాం కదండి, పైన పొట్టు తీసుకుంటాం కదా, ఆ పొట్టుని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక జల్లెల గిన్నెలోకి వేసేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా 2 ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. చిన్న గిన్నెలోకి కొద్దిగా చింతపండు నానబెట్టేసుకోండి వాటర్ వేసుకొని. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లోకి ఒక గుప్పెడు వరకు పల్లీలు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చడి అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న పప్పులు అలాగే పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మనకు ఈ పచ్చడి అనేది వేడి వేడి అన్నంలోకే కాకుండా చక్కగా ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుందండి. ఎన్ని కూరలున్నా పక్కన పెట్టేసుకొని ఈ పచ్చడితోనే కడుపు నిండా అన్నం తినేస్తాము, అంత కమ్మగా ఉంటుంది. అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా, అవి చల్లారే లోపల మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టు మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 7 నుంచి 8 నిమిషాల వరకు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చక్కగా మగ్గించేసుకోవాలి. బీరకాయ పొట్టు అనేది ఆయిల్లో మగ్గడం వల్ల మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక 7 నిమిషాల వరకు ఆయిల్లో బాగా మగ్గించేసుకున్నాను. ఇదంతా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బీరకాయ పొట్టును కూడా చల్లారబెట్టేసుకుందామండి. ఈ లోపల మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, అలాగే ఇంకా శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి అవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇందులోకి ఒక 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. పొట్టు తీయాల్సిన అవసరం లేదు. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాము. వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి, ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా బీరకాయ పొట్టు, ఆ పొట్టును కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక మనం చింతపండు వాటర్లో నానబెట్టుకున్నాం కదా, చింతపండు అలాగే ఆ వాటర్తో సహా మిక్సీ జార్లోకి వేసేసుకొని పడతాయి అనుకుంటేనే కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మీకు పచ్చడి అనేది కొంచెం పలచగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి, లేదు గట్టిగానే కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు అనేది వేసేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 నుంచి 3 వరకు ఎండుమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకొని తాలింపును బాగా ఫ్రై చేసేసుకోవాలి. తాలింపు మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలండి. చక్కగా పప్పులు అనేటివి బాగా వేగాలి. చూసారు కదా, ఈ విధంగా తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని పచ్చళ్ళలో అయితే వేసేసుకుందాము. ఇక్కడ నేను తాలింపునంతా పచ్చళ్ళు అయితే వేసేసుకున్నానండి. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా, భలే రుచిగా ఉంటుందండి. మనం పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. తాలింపు అంతా పచ్చళ్ళలో కలిపేసుకొని వేడి వేడి అన్నంలో అయినా లేదంటే టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్.